అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అంటే, ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా పఠించి చూడండి. డెఫినెట్‌గా ఇంట్లో బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మనకున్న మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆర్థిక ఇబ్బందులే కదండీ. ఏది కావాలన్నా సరే మనం ఏదైనా కొనుక్కోవాలన్నా బట్టలు కానివ్వచ్చు, లేదా ఇంట్లో సరుకులు కానీ, లేదంటే దీనివల్లే మనం అప్పు మీద అప్పు చేస్తూ ఉంటాము. ఇది తీర్చడం కోసం మళ్ళీ అప్పులు చేస్తూ ఉంటాం. ఇలా అప్పు మీద అప్పు పెరిగిపోతూ ఉంటుందే కానీ, తరగడం అనేది అస్సలు ఉండదు. కాబట్టి మన అప్పులన్నీ తీరిపోవాలి అనంటే, ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని రోజు పఠించారు అంటే మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి, ఆదాయ మార్గాలనేటివి తెరుచుకుంటాయన్నమాట. కాబట్టి నమ్మకంతో నమ్మి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని రోజు పఠించి చూడండి. డెఫినెట్‌గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. నమ్మకంతో ఎవరైతే నమ్మి ఈ మంత్రాన్ని పఠిస్తారో వాళ్ళ లైఫ్‌లో చాలా అంటే చాలా అద్భుతాలు కలుగుతాయి. అలానే వాళ్ళ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. మరి అసలు ఆ మంత్రం ఏంటి? ఎప్పుడు చెప్పుకోవాలి? ఎలా చెప్పుకోవాలి? నియమాలు ఏదైనా ఉన్నాయా? అవన్నీ కూడా క్లారిటీగా ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. నార్మల్‌గా చాలామంది ఇప్పుడు ఇంకా ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి పిల్లల ఫీజు కానివ్వచ్చు, వాళ్ళకి బుక్స్ అంటూ, యూనిఫార్మ్ అంటూ, వ్యాన్ ఫీజులు కానీ ఇట్లా రకరకాల ఫీజులైతే చాలా ఉంటాయన్నమాట. ఇంకా వాటికి తగ్గట్టుగా వాళ్ళకి యూనిఫార్మ్స్ కొనాలి, షూస్ కొనాలి, బ్యాగ్ కొనాలి. ఇంకా చాలా ఉంటాయి. దీనికోసంగా అప్పు చేసేవాళ్ళు ఇంకా ఎక్కువగా ఉంటారు. మా ఆదాయం ఏమో రూపాయి ఉంది. ఖర్చులు మాత్రం రూ. 10 ఉందే. ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది నేను ఎంత కష్టపడుతున్నా సరే ఒక్క రూపాయి కూడా ఆదాయం అనేది మిగలడం లేదే. పిల్లల చదువు ఎలా ఉండాలి? నా కుటుంబాన్ని ఎలా కాపాడాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకొంతమంది ఒక 50,000 సంపాదించినా సరే ఒక నెలకి, నెల ఆఖరికొచ్చే లోపలికి అసలు నెల మధ్యలోనే ఖర్చయిపోతూ ఉంటాయి. ఇట్లా ఒక్కోరికి ఒక్కో ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంట్లో అనవసరమైన ఖర్చులు కానివ్వచ్చు, లేదంటే ఇంట్లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, ఇలా ఏదో ఒకటైతే ఉంటుంది. అలాంటప్పుడు మీరు మీ పని మీ వంతు కష్టం చేస్తూ కూడా మీకు ఎలాంటి ఫలితం రానప్పుడు, ఇప్పుడు నేను చెప్పి ఈ మంత్రాన్ని చెప్పుకోండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మీ పని మీరు సవ్యంగా చేసుకుంటూ, మీ దారిలో మీరు నడుస్తూనే ఈ మంత్రాన్ని చెప్పుకోండి. మంచి ఫలితం ఉంటుంది. అలా కాకుండా మీరు ఏ పని చేయకుండా నార్మల్‌గా కూర్చొని అన్నీ జరగాలంటే కుదరదు కదా! కాబట్టి అలా కాకుండా మీ పని మీరు కష్టపడుతున్నారా? కష్టపడండి. కష్టపడుతూనే ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని పాటిస్తే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. మరి ఈ మంత్రం కోసం ఖచ్చితంగా మనం నియమాల్ని పాటించాలి. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు చెప్పుకోకూడదు. అలానే నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోకూడదు. మరి రోజు నాన్ వెజ్ తినకుండా ఎలా ఉండాలి అన్న డౌట్ మీకు రావచ్చు. కాబట్టి స్నానం చేసిన వెంటనే మీరు నీట్‌గా ఉంటారు కాబట్టి అప్పుడు పూజ చేసుకునే సమయంలో మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చనమాట. ఇది బుక్‌లో ఉంటుంది. అలానే లేదంటే మీరు గూగుల్‌లోనే సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. ఆ మంత్రం ఏంటి అంటే కనకధార స్తోత్రం అండి. చాలా శక్తివంతమైనదండి ఇది. ఈ కనకధార స్తోత్రాన్ని గనుక మీరు రోజు చెప్పుకున్నారంటే డబ్బులు కాసుల వర్షం కురిపిస్తుందన్నమాట. కాబట్టి నమ్మకంతో కనకధార స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా సాయంత్రం కానీ, లేదంటే పొద్దున కానీ రోజుకి ఒక్కసారైనా సరే పఠించండి అనమాట. మీరు నీట్‌గా ఉంటే మాత్రం నాన్ వెజ్ తినకుండా పీరియడ్స్‌లో లేకుండా నీట్‌గా ఉంటే మాత్రం మధ్యాహ్నం అయినా సరే మీరు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు. లేదా ఏదైనా జర్నీలో వెళ్ళేటప్పుడు చెప్పుకోవచ్చు. ఆఫీస్ టైమింగ్స్‌లో అయినా సరే చెప్పుకోవచ్చనమాట. లేదు మేము పొద్దున్నే చెప్పుకుంటాము, పూజ చేసుకునేటప్పుడు చెప్పుకుంటాము. మనసనేది కాస్త ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నప్పుడైనా సరే మీరు చెప్పుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు మనసు పరిశుభ్రంగా ఉండాలి. మీరు కూడా నీట్‌గా ఉన్నప్పుడు ఈ కనకధార స్తోత్రాన్ని పఠించండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు గూగుల్‌లోనే ఉంటుంది. లేదంటే దేవుడి పుస్తకాలు ఉంటాయి కదండీ మన దగ్గర. లలితా సహస్రనామం పుస్తకం అని ఉంటుంది. అందులో అయినా సరే ఉంటుందన్నమాట. కాబట్టి మీ దగ్గర ఉన్న ఏదైనా బుక్‌లో సెర్చ్ చేయండి. లేదు అంటే గూగుల్‌లోనే చూసుకొని రోజు పఠించండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. లేదు అంటే ఒక్కసారైనా వినడం అయినా ట్రై చేయండి ఫ్రెండ్స్. చెప్పుకోవడం కష్టంగా అనిపిస్తుంది అంటే వినడానికైనా సరే మీరు ట్రై చేయండి అనమాట. డెఫినెట్‌గా రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ మంత్రాన్ని విన్నా, చెప్పుకున్నా సరే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు కాబట్టి చెప్పుకోవడమా, వినడమా అన్నది మీ చాయిస్ కాబట్టి ఇక మీ ఇష్టంగా మీరు చెప్పుకుంటారో, వింటారో మీ ఇష్టం. మీరే ఆలోచించుకోండి. మీ జీవితం డెఫినెట్‌గా మారుతుంది. వరుసగా 41 రోజులు పాటించండి. డెఫినెట్‌గా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇక మరి చూసారు కదండీ అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.